వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. నిజంగా కేరళలో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన చూస్తూ ఉంటే, దాని గురించి వింటూ ఉంటే రక్తం మరిగిపోతూ ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో లైకుల కోసం, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కోసం, ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసం ఏ విధమైనటువంటి వెర్రి చేష్టలు చేస్తున్నారు ఈరోజు కొంతమంది ఇన్ఫ్లుయర్స్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి ప్రాణాలను తీసుకునే స్థాయికి ఈరోజు సోషల్ మీడియాలో ఈ వెర్రి చేష్టలు చేరాయంటే నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు అంటే కేరళలో ఉన్నటువంటి కోజికోడ్లో దీపక్ అనేటటువంటి ఒక 42 ఇయర్స్ వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు అతను చనిపోయాడు అంటే ఒక బస్సులో సింజిత అనేటటువంటి ఆమె సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సరు, ఎట్ ది సేమ్ టైం ఆమె ఒక సైకాలజికల్కి సంబంధించినటువంటి ఒక ప్రొఫెషనల్ అట. అంతేవిధంగా అనేక రకాలైనటువంటి సామాజిక పరమైనటువంటి అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అట. ఆ సింజిత అనేటటువంటి మహిళ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. పోస్ట్ చేసినటువంటి గంటల వ్యవధిలోనే అది 20 నుంచి 30 లక్షల మంది వరకు చూసేసినటువంటి వీడియో. ఏంటి ఆ వీడియో అంటే, ఈ దీపక్ అనేటటువంటి వ్యక్తి కోజికోడ్ నుంచి కన్నూర్ అనేది ఆయన అక్కడ పనిచేసేటటువంటి ఒక టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఆయన పనిచేస్తాడు. పనిచేసే సందర్భంలో కేరళకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులో ఆయన ప్రయాణిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ సింజిత అనేటటువంటి ఈ మహిళ వీడియోని తీసింది. ఏంటి ఆ వీడియోలో ఉన్నది అంటే, ఈ దీపక్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి మోచేయి వెళ్ళి ఆమె ఛాతికి తగిలినట్టు ఒక వీడియోని క్రియేట్ చేసి తనని బస్సులో లైంగికంగా వేధించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇతను కావాలనే దురుద్దేశపూర్వకంగా తన చేతితోటి తన ఛాతిని తాకాడు అని చెప్పేసి వీడియోని అప్లోడ్ చేసింది. అప్లోడ్ చేసినటువంటి కొన్ని గంటల్లోనే లక్షల మంది చూసేసినటువంటి పరిస్థితి. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి దీపక్ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అనే మాటలు ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇది జనవరి 16వ తేదీన జరిగింది. అసలు ఆ వీడియో కానీ చూస్తే నిజంగా ఆ మహిళను ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. బస్సు చాలా రద్దీగా ఉన్నటువంటి బస్సు. వాస్తవంగా అతను చాలా దూరంగా ఉన్నాడు ఆ మహిళకి. బస్సు దిగేటటువంటి సందర్భంలో కాకతాళీయంగా అనుకోకుండా చేయి తగిలినట్టు అక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో దాని మీద విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ సింజిత ఆయనకు సంబంధించినటువంటి వీడియోని పోస్ట్ చేసిందో అప్పుడు నెటిజన్లు కూడా మన వాళ్ళు రెడీగా ఉంటారు, పని బాట లేకుండా చాలా మంది ఉంటారు అనమాట, ఒక బ్యాచ్. వీళ్ళు ఏం చేశారంటే అతను అది చేయాలి, ఇది చేయాలి, అతను అలాంటోడు ఇలాంటోడు అని చెప్పేసి రకరకాలైనటువంటి కామెంట్. ఇంట్లో కూర్చొని ఎవడేంటో కూడా డిసైడ్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు సోషల్ మీడియా చూసేటటువంటి నెటిజన్లు చాలామంది ఉన్నారన్నమాట. వీళ్ళు కూర్చొని టైప్ చేసేసారు. అది కొన్ని వేల మెసేజ్లు వచ్చేసాయి. ఇవన్నీ కూడా చూసి ఆ దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోగానే వెంటనే నెటిజన్లంతా కూడా ఒక్కసారిగా మారిపోయారనమాట. అప్పటి వరకే ఏమో ఆయనదే తప్పు, అలాంటి వాడిని అది చేయాలి ఇది చేయాలి అన్న వాళ్ళంతా కూడా మళ్ళీ శుద్ధపూసలాగా మారిపోయి అసలు అతని ప్రాణాన్ని బలగొనింది ఆ మహిళ, అసలు ఆయన ఏమీ తప్పులేదు అని చెప్పేసి టర్న్ అయిపోయినటువంటి పరిస్థితి. మీ ఆలోచనలు, మీరు పెట్టే మెసేజ్లు, మీరు పెట్టే వీడియోలు లైక్ల కోసం, వ్యూస్ కోసం, ఫార్వర్డ్ల కోసం చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనుషుల ప్రాణాలను తీసే ఒక ఆయుధాలుగా మారుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు దీపక్ అనేటువంటి ఒక వ్యక్తి తాను చేయనటువంటి పాపానికి, చేయనటువంటి నేరానికి ఒక మహిళ లైక్ల కోసం, ఒక మహిళ వ్యూస్ కోసం, తాను ఇన్స్టాగ్రామ్లో సంపాదించే సంపాదన కోసం ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసినటువంటి పరిస్థితి. దాన్ని నెటిజన్ల రూపంలో, కింద కామెంట్ల రూపంలో అక్కడ ఏముంది అనేటువంటి విషయాన్ని ఉన్నట్టు చెప్పలేనటువంటి ఒక కుచించిత బుద్ధితో కలిగినటువంటి చాలామంది పెట్టినటువంటి కామెంట్ల రూపంలో ఈరోజు దీపక్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా అతను చేయాలి అనేటటువంటి దురుద్దేశం ఉంటే, నిజంగా అతనికి అలాంటి పరిస్థితి ఉంటే అతను నిజంగా ఈ సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక అమాయకుడిని బలి తీసుకున్నారు అని చెప్పేసి ఈరోజు మళ్ళీ అదే నెటిజన్లు సోషల్ మీడియాలో మళ్ళీ దుమ్మెత్తిపోస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో సింజిత కూడా చెప్తుంది, కావాలని చేశాడు, నేను అనుకోకుండా వీడియో తీశాను అని చెప్పేసి ఆమె చెబుతోంది. సో వీడియో తీసాము, దూరం జరగచ్చు కదా, ఆయన చెయ్యి తగులుతోంది కదా, కనిపిస్తోంది కదా ఆ వీడియోలో, తన చెయ్యి వచ్చి ఛాతికి తగులుతోంది కదా, తగిలేటప్పుడు వీడియో మీద ఉన్నటువంటి శ్రద్ధ తన బాడీని అతని చెయ్యి టచ్ అవుతోంది కాకతాళీయంగానో లేకపోతే నిజంగానో అనుకుందాం, మరి జరగచ్చు కదా, జరగకుండా ఎప్పుడెప్పుడు తగలద్దా వీడియోలో రికార్డ్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఉంది అనేటటువంటి వాదన కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భాల్లో చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కేవలం లైకులు కాదు, మీకు వచ్చే డబ్బులు కాదు, ఆ డబ్బులు ప్రాణాల మీద జరిగేటటువంటి కాసుల రూపంలో మీరు తీసుకుంటున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ కేరళలో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఈరోజు కేరళ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దీని మీద కేసు నమోదైంది. ఆమె మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీపక్ కుటుంబ సభ్యులే కాదు,
ఆయన బంధువులు, ఆయన గ్రామానికి సంబంధించినటువంటి చాలామంది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేరళని ఇప్పుడు ఈ విషయం అనేది ఊపేస్తూ ఉంది. అంతేకాకుండా అక్కడ మహిళ మీద దుమ్మెత్తు పోస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజంగా మీకు అలాంటి పరిస్థితి ఉంటే వీడియో తీయండి, తీసుకెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేయండి. సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మీ లైకులు వస్తాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నది మీరే. మరి మిమ్మల్ని అతను అసభ్యకరంగా తాకినటువంటి వీడియోని మీరు పోస్ట్ చేశారంటే మీ వెనక ఉన్నటువంటి దురుద్దేశాలు ఏంటి? సో దురుద్దేశాలు లేకుండా అలా చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇక్కడ నిజంగా ఎవరు దురుద్దేశంతో చేశారు? సో ఈ విధమైనటువంటి వీడియోలు చేసి ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు అనేటటువంటి వాదన ఈరోజు సోషల్ మీడియాలోనే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. నెటిజన్లు కూడా చూసినటువంటి వీడియోల కింద పెట్టేటువంటి కామెంట్లు కూడా అవతల వ్యక్తులకు సంబంధించినటువంటి మనోభావాలను, వాళ్ళ పరిస్థితులను, వాళ్ళ మానసిక సిచ్యువేషన్స్ని గుర్తించి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ మహిళకు సంబంధించి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇదైనా సరే దృష్టిలో పెట్టుకొని సమాజం మారాలని ఆకాంక్షిస్తూ ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.